అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలను శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్థాయిలో మహిళలు గౌరవించే విధంగా మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరీలో అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. గ్రామంలోని మహిళలు ఆర్థిక ప్రణాళికతో మహిళా సంఘాల ద్వారా రుణాలను పొంది వ్యాపారం, వాణిజ్యం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నారని కొనియాడారు. గ్రామ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడుతూ నలుగురికి ఉపాధి చూపిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలకు గర్వకారణంగా నిలిచారని శ్రీధర్ బాబు అన్నారు. దేశ స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ మహిళా సోదరులకు సంబంధించి సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి చేస్తూ ఉన్న ప్రగతిశీలమైన కార్యక్రమాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీకి అవార్డు దొరకడం అనేది మాకందరికీ కూడా గర్వకారణం. ఈ ప్రాంత శాసనసభ్యునిగా మరి మా ప్రాంతానికి సంబంధించిన మా మహిళా సోదరిమణులు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉపాధి పెంచాలని వాణిజ్యం, వ్యాపారం చేస్తూ మరి స్వయంగా వారు ఆర్థిక లావాదేవీలు చేస్తూ వారి కాళ్ళపై వారు నిలబడే ఉప ఎత్తున ప్రయత్నంతో పాటు 10 మందికి కూడా ఒక ఉదాహరణగా నిలబడే కార్యాచరణ తీసుకోవడం అనేది యావత్ భారతదేశానికి సంబంధించిన మహిళా సోదరిమణులకు కూడా గర్వకారణమని, దాంట్లో ప్రత్యేకంగా మా ప్రాంతవాసులు, మా మహిళా సోదరిమణులు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆనాడున్న మా గ్రామ సర్పంచ్ వారి ప్రోద్బలం కానీ, అక్కడ ఉన్న ఎంపీటీసీ గారి ప్రోద్బలమే కానీ, మరి ప్రత్యేకమైన చొరవతో తీసుకున్న అనేక పథకాలకు సంబంధించిన అంశం విషయంలో ఆర్థిక క్రమశిక్షణతో వారి గ్రూపులను నడిపించడం అనేది గొప్ప ఘనకార్యం. చిల్లపల్లి గ్రామానికి దేశ స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ మహిళా సోదరులకు సంబంధించి సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి చేస్తూ ఉన్న ప్రగతిశీలమైన కార్యక్రమాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీకి అవార్డు దొరకడం అనేది మాకందరికీ కూడా. ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.